హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్లోక అనిరుద్. సో అందరూ తమ్నేల్ చూసే ఉంటారు కదా, సత్యనారాయణ వ్రతం గురించే వీడియో అనేసి. అవునండి, సత్యనారాయణ వ్రతం గురించి. అయితే ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా పూజలకు అటెండ్ అవ్వడమే జరిగింది. ఇది థర్డ్ టైం నేను సత్యనారాయణ వ్రతానికి రావడం. అంటే ఇంతకుముందు 2 టైమ్స్ వెళ్ళింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇదైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను సత్యనారాయణ వ్రతంకి వెళ్ళాను. సో ఇంకా పటం మొత్తం పూలతో అలంకరించిన తర్వాత మనం పటం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ మొత్తం పసుపుతో చేస్తున్నానండి. పసుపుతో మొత్తం అక్కడ అలంకరించాలి కదా, పసుపుతో పెట్టేసి తర్వాత ముగ్గేయాలి కదా, అలా దానికోసం ఇది చేస్తున్నాను. సో ముగ్గు అంతా కంప్లీట్ అయింది. ముగ్గు అంతా వేసేసాము. కానీ మేము ఎంత తొందరగా అనుకున్నాము, తొందరగా చేసి పెడదాం, పటం మొత్తం రెడీ పెడదాము, కలశం కూడా పెట్టేద్దాం, ఫోటో కూడా పెడదామని నేను మా చెల్లి అనుకుంటే బాబాయ్ ఉండి అప్పుడే వద్దు, ఇంత తొందరగా వేసి ఇంకా తొక్కుడు పడుతుంది, ఫొటోస్ అవన్నీ పెడతాం కదా, కొంచెం అయ్యగారు వచ్చినాక చేద్దాము, అయ్యగారు వచ్చే ముందు చేద్దామని బాబాయ్ చెప్పిండు. కానీ మేము సరే కొంచెం లేట్గానే చేద్దామని అనుకున్నాం. కానీ అంతలోపే అయ్యగారు వచ్చిండు. సో ఇంకా మొత్తం హడావిడిగా అయ్యింది. అంతే అసలు ఇంకా మేము చేద్దాం అనుకున్న పని ఇంకా అయ్యగారు చేసేసారు. కొంచెం లేట్ అయింది. ఇంకా అన్నీ ఆననే దగ్గరుండి పటంలో కొత్త వస్త్రం వేసి రైస్ పోసి బియ్యం పోసి కలశం ఫోటో పెడతారు కదా, అవన్నీ ఇంకా అయ్యగారు దగ్గర చూసుకున్నారు. అయితే చిన్నమ్మ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని తమలపాకులు తీసుకొచ్చారు. సో కొన్ని తమలపాకులు సరిపోవు, ఇంకా తప్పియండి అంటే ఇంకా మళ్ళీ హడావిడిగా, ఎందుకంటే మనం పటంలో మనం నవగ్రహాలకు తమలపాకులు పెడతాం కదా. సో ఇంకా సరిపోవు, ఇంకా మళ్ళీ రైస్ పోసి ఎంతసేపు ఆగాలి అన్నట్టు అయ్యింది. ఇంకా మళ్ళీ వెళ్ళి తమలపాకులు తీసుకొచ్చి మళ్ళీ తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా పెట్టేశాడు అయ్యగారు. సో ఇంకా అయ్యగారు అన్నీ పటంలో పెడుతూ ఉంటే ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాను. సో దీపాలు పెడుతుంటే అమ్మ ఇప్పుడే పెట్టాక, ఇప్పుడు పెడితే చేయి తగిలి నూనె పడిపోతుంది, ఇప్పుడే పెట్టాకమ్మ అని అంటే సరే అని సైడ్కి తీసి పక్కన పెట్టేశాను. సో ఇంకా అయ్యగారు మొత్తం పటంలో అలంకరిస్తుంటే నేను దీపాలకి ఒత్తులు వేసి తర్వాత గంధంతో బొట్లు పెట్టి దీపాలను అలంకరించాను. ఇంకా అయ్యగారికి ఏమేమి కావాలో అవన్నీ తీసి దగ్గరుండి ఇస్తున్నానండి. కానీ ఎప్పుడు పూజ చేసినా కొంచెం అయ్యగారు వచ్చే వరకు మేము పటం మొత్తం రెడీ చేసి పెడుతూ ఉంటాము. అంటే మా ఫ్యామిలీలో అందరం సత్యనారాయణ వ్రతం చేస్తాం. అంటే మేము, చిన్నమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ శ్రావణ మాసంలోనే చేస్తున్నారు. ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు. కానీ ఇంక చిన్నమ్మ అయితే కార్తీక మాసంకి షిఫ్ట్ అయిపోయింది. కార్తీక మాసంలో చేస్తుంది పిన్ని. ఇంకా మేము రెడీ చేసేలోపే అయ్యగారు వచ్చిండు. ఇంకా అయ్యగారు వచ్చి అది ఇది ఇవ్వండి అని హడావిడిగా ఉరుకులాడిస్తుండు మమ్మల్ని. అయితే ఇప్పుడు అయ్యగారు పెట్టేది కలశం అయితే లోపలికి పటంలోకి కలశం పెడుతున్నాడు. ఆ కలశము ఎప్పుడైనా సరే అయ్యగారు వచ్చేలోపే పటం మొత్తం అలంకరించి పెడుతుంటే ఇంకా అయ్యగారు వచ్చి ఇంకా పీటల మీద దంపతులను కూర్చోబెట్టి ఒక గౌరమ్మని గణపయ్యని చేపించి పూజ స్టార్ట్ చేసేవారు. ఇంకా ఈసారి అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా పిన్ని వాళ్ళ దగ్గర వెండి గణపయ్య, సత్యనారాయణ స్వామిది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసుకొచ్చి పెట్టండి అని చెప్పాము. ఇవి ఉన్నాయి అయ్యగారు విగ్రహాలు అని అంటే ఒకేసారి తీసుకురండి అవి కూడా పూజలోకి అనేసి ఇంకా అవి కూడా తెప్పించారు. ఇంకా అలాగే కంకణాలు 5 కంకణాలు కూడా కట్టించారు. అలా కలశానికి ఒక కంకణం కట్టేశారు కదా అయ్యగారు. తర్వాత కలశం పెట్టడానికి అక్కడ రైస్ పోస్తున్నాడండి. కానీ ఇన్నిసార్లు ఎంతమంది అయ్యగారు వచ్చారు, ఎంతమందితో చేయించుకున్నాం పూజ. కానీ ఈసారి వచ్చిన అయ్యగారు అయితే చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా కొంచెం మధ్యలో సెటైర్లు వేసుకుంటూ మంచిగా చేయించాడు పూజ అయితే. అంటే కొన్ని మా చిన్నమైతే కంగారు పడుతుంది. మెల్లగా చేయండి, తొందర ఏం లేదు, నాకుండాలి తొందర, మీరు తొందర పడకండి, నేను మెల్లగా చేపిస్తున్నా కదా, మీరు మెల్లగా చేయండి అంటూ మధ్యలో చెప్పుకుంటూ ఇంకా మంచిగా చేయించాడు. కనీసం 2 hours అయింది. అంటే సత్యనారాయణ వ్రతం అయ్యేటప్పుడు నేను లైవ్ పెట్టాను. 2 hours అయింది. కథ మొత్తం ప్రశాంతంగా మంచిగా చేసిండు. ఒక్కొక్క విషయాన్ని ఎంతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఇప్పుడు 5 కథలు ఉంటాయి కదా మన సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు, ఆ 5 కథలు కానీ ముందుగాల చేసి గణపయ్య పూజ కానీ అన్నీ చాలా మంచిగా చేయించాను. చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది.
ఇక కలశం పెట్టేసి వెనకాల సత్యనారాయణ ఫోటో పెట్టారు కదా, దానికోసం పూలు ఇవ్వండి అమ్మ అంటే పువ్వులు అండ్ పత్రి రెండు ఇచ్చేస్తే అయ్యగారు రెండు కూడా పెట్టేశాడు. నవగ్రహాలు కూడా ఇంకా మొత్తం కంప్లీట్ పెట్టేశాడు. కలశంకి మనం కోన్ షేప్లో పెడతాం కదా, అట్లా ఎందుకు పెట్టలేరు అయ్యగారు అని నేను అడిగాను. లేదమ్మా అది పెడితే ఎక్కువ పొడవు అయిపోతుంది, వెనకాల పటం కనిపించదు అంటే ఫోటో కనిపించదు, అందుకే ఇట్లా పెట్టానమ్మా, ఇట్లా కూడా పెట్టొచ్చు అని అక్కడ అయ్యగారు చెప్తున్నాడు. సో ఇదంతా అయ్యాక నేను కథ మొత్తం అయిపోయినాక సిరాపూరి చేసాం కదా నైవేద్యంకి, అయ్యగారు సిరాపూరి చేసాం కదా, తర్వాత పూజ అంతా అయిపోయినాక అక్కడ ముందు వాళ్ళకి ముగ్గేసి మళ్ళీ ప్రసాదం తెచ్చిపెట్టి నైవేద్యం ఎక్కిస్తాం కదా. మేమేం చేస్తాము అంటే ఎప్పుడూ రెగ్యులర్గా తెచ్చి ముందు పెడతాము, తర్వాత అక్కడ పట్టం ముగ్గు అంతా వేయించి ప్రసాదం అక్కడ పెడతారు కదా. సో ఈ అయ్యగారు అయితే అట్లా తెచ్చి ఎప్పుడు పెట్టొద్దు, అక్కడ అంతా ముగ్గు అంతా వేసినాక నేను తెమ్మన్నప్పుడు తేవాలి అంటే ప్రసాదం మనం వండిన ప్రసాదం తెచ్చి కింద పెట్టొద్దు అంట, డైరెక్ట్ అక్కడ అన్నీ ప్రిపేర్ అయ్యాక తీసుకొచ్చి తెచ్చి పెట్టాలంటే, అంటే ఎవరి చేతిలో కింద అయితే పెట్టొద్దంట ప్రసాదాన్ని, డైరెక్ట్ అక్కడే పెట్టేసేయాలంట. కొన్ని కొన్ని కొత్త విషయాలు అయితే నేర్చుకున్నాయి ఈ అయ్యగారి నుండి అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కార్తీక మాసంలో అయితే అన్ని పూజలతోటి కార్తీక మాసం అయితే సగం అయిపోయిందండి. చాలా మంచిగా జరిగింది కార్తీక మాసం నాకు. ఇంకా ఉన్న 10 డేస్లో ఇంకా ఎన్ని పూజలకు అటెండ్ కావాలంటే గృహప్రవేశంకి వెళ్ళాను, సత్యనారాయణ వ్రతంకి వెళ్ళాను, అలా ఈ కార్తీక మాసం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి అందరికీ.